ఏపీ శాసనసభలో బొత్స అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అవాస్తవాలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు అచ్చెన్నాయుడు. రోడ్లపై గుంతలు పూడ్చడానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారు అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని నిలదీశారు. అటు బొత్స సత్యనారాయణ కలగజేసుకుని బడ్జెట్లో హామీలకు అరకొరగా నిధులు కేటాయించారని అన్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్నారు. రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామా అని బొత్స సవాల్ చేశారు. దీనికి మంత్రి అచ్చెన్న రియాక్ట్ అయ్యారు. ఏ జిల్లాలో ఏ రోడ్డుకు వెళ్లామో మీరే సెలెక్ట్ చేయాలన్నారు. దాంతో తాము మాట్లాడితే పదే పదే అడ్డు తగ్గుతున్నారని బొత్స ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్రంలో రహదారులన్నీ చెప్పాలి, అవి కూడా చెప్పాలి అధ్యక్ష, అవి కూడా చెప్పాలి. రహదారులు మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా నరసాపురం భీమవరం ఏరియాలు తిరిగే వాళ్ళు. గోతులు తప్ప ఎక్కడైనా రోడ్డు ఆకారం కనబడిందా? 5 సంవత్సరాలు దాని మీద ఒక పైసలు ఖర్చు పెట్టారా? వ్యవసాయ రంగం, రైతు భరోసా తప్ప వ్యవసాయ రంగానికి అవి కూడా చెప్పనండి. తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా, అవి కూడా రోడ్లు ఇవన్నీ చెప్తారు. మొన్న అట్టాసంగా చెప్పారు అధ్యక్ష, సంక్రాంతి కల్లా అన్ని గతలు కప్పియాలని. పదండి జిల్లాలో 6 జిల్లాలో నా పక్కన జిల్లా శ్రీకాకుళం, నాది విజయనగరం, మా ఇద్దరిది ఉత్తరాంధ్ర. చూడమనండి, సెలెక్ట్ చేయండి. మీరు ఏ రోడ్డు అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి, ఈ రోజు పరిస్థితి, మీ రోడ్డు సెలెక్ట్ చేయండి. ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి.